బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభం కాగా మధ్యలో కాస్త కోలుకునే సూచనలు కనిపించినా ఫెయిల్ అయ్యాయి. ఓపెనింగ్ నష్టాలు అంతకంతకు పెరుగుతూ పోయాయి. బేర్ పంజాకో బుల్స్ విలవిల్లాడింది. సెన్సెక్స్ ఏకంగా 1628 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 460 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 2000కు పైగా పాయింట్లు జారిపోయింది. నిజానికి అక్టోబర్ చివరి వారం నుంచి స్టాక్ మార్కెట్స్ లో బుల్ రన్ మొదలైంది. అయితే కొన్నాళ్లుగా ఆ జోరు తగ్గినట్టే కనిపిస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు ఈసారి మన మార్కెట్లను గట్టిగానే తాకాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాలపై పూర్తి డీటెయిల్స్ ను ఎనలిస్ట్ నాగేంద్ర సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి గారు నమస్తే అండి. నమస్తే అండి. అయితే ప్రెసెంట్ మనం చూసుకుంటే మార్కెట్ అయితే పూర్తిగా పతనానికి అయితే లోన్ అవుతుంది. ఈ పతనానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు సాయి? సో ఈరోజు మార్కెట్స్ ఈ స్థాయిలో భారీగా క్రాక్ అవడానికి ఒక 4 to 5 మేజర్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఇంటర్నేషనల్ మార్కెట్ అయితే దేశీయంగా ఇవాళ మన మార్కెట్స్ లో జరిగిన ఒక బ్యాంకులో వచ్చిన క్వార్టర్ రిజల్ట్స్ దీనికి మెయిన్ రీజన్. చైనా జీడిపి నెంబర్స్ ఇవాళ మార్నింగ్ వచ్చాయి. చైనా జీడిపి నెంబర్స్ అనుకున్న దానికంటే కొద్దిగా బలహీనంగా రావడం, మేబీ 2024 లో కూడా చైనా పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉండకపోవచ్చు అన్న ఒక సంకేతాల వల్ల ఇంటర్నేషనల్ గా మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఇవాళ వీక్ గా ట్రేడ్ అయ్యాయి. సో దాని ఎఫెక్ట్ వల్ల ఇవాళ మన మార్కెట్స్ కూడా బలహీనంగా ఓపెన్ అయ్యాయి. నిన్న ఈవినింగ్ మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి. హెచ్డిఎఫ్సి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా, అంటే గత 3 ఏళ్ల కాలంలో కరోనా టైంలో ఒకే రోజు 8% బ్యాక్ అవడం అనేది ఈ మధ్యకాలంలో జరిగిన ఒక మేజర్ ఇది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఓవరాల్ గా మన దేశ బ్యాంకింగ్ రంగం మీద చాలా ఈ రోజు మార్కెట్ పట్టాలి. అంటే నిఫ్టీ దాదాపు 400 పాయింట్లకు పైగా పడితే అందులో 250 పాయింట్స్ వెయిటేజ్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కే ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ 8% నష్టపోయింది. ఎందుకంటే రిజల్ట్స్ అంత గొప్పగా లేవు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వి. ఇంటర్నేషనల్ గా చాలా రేటింగ్ ఏజెన్సీస్, చాలా రీసెర్చ్ కంపెనీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టార్గెట్ ప్రైజులను తగ్గిస్తూ తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. సో దీంతో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇవాళ హెచ్డిఎఫ్సి స్టాక్ ను అమ్మేయడం వల్ల సో మేజర్ ఇంపాక్ట్ అయితే ఇవాళ మార్కెట్స్ మీద చూసాం. దానికి తోడు మీరు అన్నట్టు అక్టోబర్ నెల నుంచి మార్కెట్స్ అయితే కొద్దిగా పెరుగుతూ వస్తున్నాయి. రీసెంట్ గా సెన్సెక్స్ 73 పాయింట్స్, నిఫ్టీ 22,000 మార్క్ ని క్రాస్ చేశాయి. బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైమ్ లో ప్రాఫిట్ బుకింగ్ రాక తప్పదు అనుకుంటున్న సినారియోలో సో ఈ రోజు ఇంత పెద్ద పతనం అనేది అయితే ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇవాళ హ్యూజ్ సెల్లింగ్ అయితే మనం చూస్తున్నాం. బట్ మేజర్ గా ఇవాళ విలన్ ఎవరైనా ఉన్నారు అంటే ఒకటి చైనా జీడిపి, సెకండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పుకోవచ్చు అండి. అయితే సాయి గారు, ఈ పతనం ఇంకొన్ని రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది అనుకోవచ్చా మనం? సాధారణంగా డిసెంబర్ నెలలో శాంటా క్లాజ్ ర్యాలీ అంటాం. డిసెంబర్ నెలలో ర్యాలీ వస్తుంది, జనవరి అది సస్టైన్ అవుతుంది సాధారణంగా. సో మనకి ఫిబ్రవరిలో బడ్జెట్, ఇంటరీం బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇంటరీం బడ్జెట్ ఎలా ఉంటుంది అన్న ఒక అంచనాలు అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మేబీ ఈసారి బీజేపీకి అధికార ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్న ఒక ఫ్యాక్టర్ని కూడా మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేశాయి. బట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో రీటైల్ ఇన్వెస్టర్స్ విపరీతంగా మార్కెట్స్ లోకి వచ్చి కొత్త మనీ మార్కెట్స్ లోకి వస్తున్న తరుణంలో మేబీ ఇక్కడ ఒక పాస్ తీసుకునే అవకాశం, అంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి భారీగా పతనం కాకపోయినా ఇక్కడ నుంచి భారీగా పెరిగే అవకాశాలు మాత్రం దాదాపుగా లేవని చెప్పుకోవచ్చు అండి. అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ లో నిఫ్టీ 2023లో తీసుకుంటే 19% రిటర్న్ ఇచ్చింది. ఈసారి మాక్సిమం ఒక 5 to 7% మేర మాత్రమే నిఫ్టీ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది మోస్ట్లీ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట అండి. ఎగ్జాక్ట్లీ. అయితే సాయి గారు, మనం చూస్తే అంటే జనరలీ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా స్టాక్స్ ఎప్పుడు కొనాలి, ఏం చేయాలి అని అయితే చూస్తూ ఉంటారు. అయితే యాజ్ అన్ అనలిస్ట్ మీరేం చెప్తారు? ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో స్టాక్స్ కొనడం కరెక్టే అంటారా? సో జనరలైజ్డ్ గా చెప్పడం కష్టం అండి. బట్ స్టాక్ స్పెసిఫిక్ గా తీసుకుంటే బట్ ఇలాంటి ఫాల్ వచ్చినప్పుడు, ఇలాంటి భారీ నష్టాలు మార్కెట్స్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీ అయితే వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకే కనుక మనం తీసుకుంటే పెద్ద బ్యాంక్ ఇది. హెచ్డిఎఫ్సి మెర్జర్ అయ్యి చేసిన తర్వాత హెచ్డిఎఫ్సి కొద్దిగా పర్ఫార్మెన్స్ వైజ్ కొద్దిగా బలహీనంగా ఉంది. బట్ ఇలాంటి ఆపర్చునిటీస్ అంటే ఒకే రోజు 8%, 9% పడడం అనేది దాదాపుగా చరిత్రలో జరగని అంశాలు ఇలాంటివన్నీ కూడా.
సో ఇలాంటి టైంలో ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు క్వాలిటీ స్టాక్స్ మాత్రమే, అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ జోలికి వెళ్లకుండా కేవలం క్వాలిటీ స్టాక్స్ అండ్ నిఫ్టీ 50లో ఉన్న కొన్ని స్టాక్స్ మాత్రమే మనం పిక్ చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి. బట్ ఈ మధ్య ట్రెండ్ ఒకటి చూస్తే ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఏంటంటే డిమాట్ అకౌంట్స్ డిసెంబర్ నెలలో దాదాపు 42 లక్షల డిమాట్ అకౌంట్స్ కొత్తగా ఓపెన్ అయ్యాయి. అంటే దాదాపు 35 to 40 lakh ఇన్వెస్టర్స్ కొత్తగా మార్కెట్స్ లోకి వచ్చారని అర్థం. అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటాం, ఇది దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల మేర దేశీయ కంపెనీస్ ఉంది. అంటే వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఎక్కువ స్మాల్ క్యాప్, అంటే చిన్న స్టాక్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. అలా కాకుండా కొద్దిగా లార్జ్ క్యాప్ స్టాక్స్ మీద కనుక మనం ఫోకస్ పెట్టుకున్నట్టయితే మార్కెట్ లో, అంటే ఇలాంటి మార్కెట్స్ లో కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే పదే చెప్తున్నట్టు ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ అండ్ క్వాలిటీ స్టాక్స్ మాత్రమే మనం స్టిక్ ఆన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే సాయి గారు, మీరు ఇందాక చెప్పినట్టు ఈ శాంటా క్లాస్ సీజన్ ఏదైతే ఉందో ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఆప్షన్ అని అనుకోవచ్చా మనం? సో సాధారణంగా ఇప్పుడు ర్యాలీ ఒకటి డిసెంబర్ లో శాంటా క్లాస్ ర్యాలీ అంటాం, అప్పుడు మార్కెట్స్ పెరుగుతాయి. బడ్జెట్ ముందు కూడా ప్రీ బడ్జెట్ ర్యాలీ అంటాం, ఆ ప్రీ బడ్జెట్ ర్యాలీ కూడా ఇప్పటికే దాదాపుగా మార్కెట్ అయితే దాన్ని డిస్కౌంట్ చేసేసింది. ఇక్కడ నుంచి కూడా, ఎందుకంటే మనకి February 1st బడ్జెట్ ప్రవేశపెడతారు, మనకి ఎక్కువ రోజులు కూడా లేదు, 10 days కూడా ఉన్నాయి కాబట్టి. సో మార్కెట్ ఇక్కడ ఒక బ్రేక్ తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ నుంచి పెరిగే ఛాన్సెస్ అయితే లేవు. బట్ ఇక్కడ కొద్దిగా మనం డబ్బులు రెడీ చేసుకొని పెట్టుకుంటే మేబీ మనకు మార్చ్ ఏప్రిల్లో కనుక ఏదైనా కరెక్షన్ వస్తే, అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే టైంలో అక్కడ ఏదైనా కొద్దిగా నెగిటివ్ న్యూస్ వచ్చినా, కొద్దిగా ఏదైనా నెగిటివ్ రిజల్ట్ ఏదైనా వచ్చినా అక్కడ మంచి ఆపర్చునిటీ ఉంటుంది మనకి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి మెల్లగా మనం క్యాష్ రెడీ చేసుకుంటే ఇక్కడ నుంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు. సాయి గారు, ఫైనలీ ఇన్వెస్టర్స్ ఏ సెక్టార్స్ పై ఎక్కువగా ఫోకస్ పెడితే మంచిదంటారు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి? సో ఇన్వెస్టర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో గత కొద్ది కాలం నుంచి, అంటే ఈ ఇయర్ లో ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. అటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, ఫార్మా సెక్టార్ ను అండ్ హెల్త్ కేర్, అంటే హెల్త్ కేర్ లో ఇన్ సెన్స్ హాస్పిటల్ స్టాక్స్ కానీ, ఫార్మా సెక్టార్ వైపు కానీ ఎక్కువగా ఫోకస్ పెట్టచ్చు. అండ్ దీంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతంగా స్పెండ్ చేస్తుంది. అండ్ రైల్వేలో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి విస్తరించాలని చెప్పి చూస్తుంది. ఇన్ఫ్రా మీద, రైల్వే స్టాక్స్ మీద, కొద్దిగా గొప్ప రియల్ ఎస్టేట్ మీద అండ్ క్యాపిటల్ గూడ్స్ మీద, వాటి మీద మనం ఫోకస్ ఈ 1 or 2 years టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్, మంచి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ సాయి గారు.